వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నాకన్నా చాలా చిన్నపిల్ల మీరు, కానీ డాక్టర్గా మీ ప్రొఫెషన్కి నేను నమస్కారం పెడుతున్నాను. మేడం, అసలు మీరు ఈ ఆయుర్వేదంతో ఎక్కువ ఏ సమస్యలు మీరు పరిష్కరిస్తుంటారు? ఏ సమస్యలు జబ్బులు నయం చేస్తుంటారు ఎక్కువగా? ఓకే, ఆయుర్వేదిక్ లో కూడా ఇందులో వచ్చేసి ఎస్టిడి అండ్ స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ కి నేను స్పెషలైజేషన్ చేశాను. సో ఈ రెండిటికి మన దగ్గర 100% రిజల్ట్ అయితే ఉండింది ట్రీట్మెంట్ లో. అండ్ వీటితో పాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేశాము. అయితే ఈ సైకలాజికల్ ఇష్యూస్ మీద కూడా కొన్ని డిప్లొమాస్ అనేది కూడా చేసున్నాను. సో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా పేషెంట్ కండిషన్ ని బట్టి మనం అవి కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, డిసీజ్ వచ్చింది అంటే ప్రతి ఒక్క పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, పదే పదే ఆలోచిస్తూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి మనం మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో దిస్ ఈస్ ద మన క్లినిక్ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు ఎస్టీడీ అంటే లైంగిక వ్యాధులు, యా, సుఖ వ్యాధులు అంటారు. సుఖ వ్యాధులు అది ఏంటి మేడం? అంటే ప్రస్తుతం ఎక్కువ మంది, అంటే పూర్వకాలం వేరు, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం కొద్దిగా ఈ కండోమ్స్ అనేవి వచ్చినాయి, ఏదో నిరోధ ప్యాకెట్ల కండోమ్స్ వచ్చినాయి, అయినా సరే వీళ్ళు ఉపయోగించట్లేదా ఏంటి? ఎక్కువగా ఏ వ్యాధులతో వస్తున్నాను మీ దగ్గరికి? అంటే ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఎస్టిడి ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓరల్ సెక్స్ త్రూ, లేదు అంటే సెమన్. కొంతమందికి చూసుకుంటే టాటూస్ వేయించుకుంటారు. టాటూ నీడిల్ కూడా వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ కిందకే వస్తుంది. మెయిన్ వీటి వల్లనే ఈ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. చాలా మందికి అవేర్నెస్ లేదు ఒకటి. అండ్ యంగ్ ఫెలోస్ లో చూసుకుంటే యంగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక పని చేసే ముందు కొంచెం ఆలోచించడం ఇవేమీ తెలీదు. యాక్చువల్లీ యంగ్ లో ఉన్నప్పుడు, టీనేజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది హ్యూమన్ బాడీస్ లో. ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే హెల్త్ గురించి ఆలోచించడం, డిసీజ్ గురించి ఆలోచించడం, ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఇంత టైం అనేది వాళ్ళు తీసుకోరు ఒకటి. అండ్ వీళ్ళకి సొసైటీ గురించి అవేర్నెస్ అనేది పూర్తిగా తెలియకపోవడం ఇంకొకటి ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ట్రీట్ చేయకపోవడం, అండ్ వీళ్ళు చదువుకునే స్కూల్స్ లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చెప్పకుండా ఉండడం, ఇలాగా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన ఇండియాలో. సో దాని వల్ల ఏంటి అంటే ఈ యంగ్ జనరేషన్ లోనే వీళ్ళకి అనుకోకుండానే వీళ్ళకి ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టు ఆ కాండోమ్ బయట దొరుకుతున్నాయి, వాడొచ్చుగా అంటున్నారు మీరు. బట్ ఆ కాండోమ్ తీసుకోవాలి, ఆ కాండోమ్ తోనే నేను ఇంటర్కోర్స్ కు వెళ్ళాలి అన్న ఆలోచన రావాలి కదా ఫస్ట్. అసలు అది ఒకటి ఉంటుంది అని కూడా కొంతమందికి, లైక్ ట్రైబల్ ఏరియాస్ లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదొకటి. అండ్ పెళ్లిళ్ళు కూడా ఇలానే జరుగుతున్నాయి. పెళ్లి మనకి మీరు చూసే ఉంటారు, చాలా మందికి మ్యారేజ్ అనగానే లైక్ వాళ్ళ ప్రాపర్టీ చూయించుకుంటారు అటు ఇటు సైడ్, అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, అండ్ వీళ్ళ ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని వాళ్ళ లైక్ శాలరీ ప్యాకేజెస్ ఇవి చూసుకుంటారు. కానీ మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఎక్కడో ఎడ్యుకేటెడ్ అప్డేటెడ్ ఫ్యామిలీస్ లోనే చూసుకుంటున్నారు. మేము అడ్వైస్ చేసేది ఏంటి అంటే, రెగ్యులర్ నా క్లయింట్స్ లో పెళ్లి కుదిరింది అని ఎవరొకరు చెప్తుంటారు కదా మనకు వచ్చే వాళ్ళలో, మీరు వీటన్నిటికన్నా ఫస్ట్ మీ వైరల్ మార్కర్స్, అదే అమ్మాయి అయితే అల్ట్రా స్కాన్, అబ్బాయి అయితే సెమన్ అనాలిసిస్ లైక్ టెస్టోస్టిరాన్ ఎలా ఉంది, స్పామ్ కౌంట్ ఎలా ఉంది, అండ్ వైరల్ మార్కర్స్, హార్మోన్ ప్రొఫైల్, ఇవి సజెస్ట్ చేస్తాము. ఇలాగా పాపకవి బాబుకివి సజెస్ట్ చేసి ఇవి మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాతనే పెళ్లి వరకు వెళ్ళండి అని చెప్పి చెప్తాము. ఇది అను చౌదరి గారు, నిజంగా నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ గా చెప్తున్నారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అవేర్నెస్ లేదండి. కొత్తగా పెళ్లి చేసిన జంట ఇలాంటి గొడవలు వచ్చిన తర్వాత విడిపోతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మీరు మెడికల్ టెస్ట్ లేకుండా. అను చౌదరి గారు చెప్పింది చాలా బాగుంది. అంటే మీరు అవన్నీ కరెక్ట్. సెకండ్, అది ఫస్ట్ హెల్త్ ఎలా ఉంది, కండిషన్ చెప్పారు, బాగుందండి. ఎక్కువగా ఏ సమస్యలతో వస్తున్నారు మేడం? ఎస్టీడీ అంటే సుఖ వ్యాధులు అన్నారు. పూర్వకాలం సుఖ వ్యాధులు వేరు, ఇప్పుడు వేరు.
నాకు తెలిసిన వరకు కొన్ని పూర్వం ఉండేయండి. ఇప్పుడు ఏమున్నాయి మేడం మళ్ళీ ఎక్కువగా యాక్చువల్లీ ఓల్డెన్ డేస్ లో ఉన్న డిసీజెస్ ఇప్పుడు కూడా ఉండింది. ఉమ్. అయితే అప్పట్లో అవేర్నెస్ లేదు. అంటే ఉదాహరణకి గనేరియా అని యా గనేరియా సేమ్ ఇప్పుడు ఉండింది. ఉమ్, అండ్ హెర్పిస్ అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉండింది. ఉమ్, లైక్ మనల్ని హెర్పిస్ ని నీటి పొక్కులు, వేడి పొక్కులు ఇలా అని చెప్తూ ఉంటారు. ఓకే అండి. హెచ్ఐవి ఎయిడ్స్ అని అప్పట్లో మేం చిన్న పిల్లలప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి బోర్డ్స్ పెట్టి కొంచెం బాగానే అప్పట్లో పీపుల్ లోకి తీసుకెళ్లారు ఉమ్, అవేర్నెస్ కోసం. ఇంకా టాక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా, సో ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ఇంతగా ఎడ్యుకేషన్ లేదు, ఇంత అవేర్నెస్ లేదు. ఉమ్, అండ్ మన ఇండియా ఏంటి అంటే లైక్ పరువుకి ప్రతిష్ట అన్నట్లుగా ఉంటారు చూడండి. అవునండి. కొంచెం బరువు కోసం ఆ ఇలాంటి డిసీజ్ చూస్తున్నా కూడా విత్ ఈవెన్ ఆ డాక్టర్ ని కూడా కొంచెం ఇబ్బందిగా చూసేవాళ్ళు రిలేషన్ లో. ఉమ్, అలా ఉండింది మన కల్చర్. అది కూడా మన ఏపీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉండేది. అవునండి. బట్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు, ఎడ్యుకేషన్ త్రూ అన్ని తెలుసుకుంటున్నారు, ఉమ్. ఫారెన్ వెళ్తున్నారు. అదర్ ఏమవుతుందంటే మరి ఇదివరకు ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కదండి. ఇప్పుడు గర్ల్స్ అంటే లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు, అన్ని రంగాల్లో ఉన్నారండి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మొహమాటానికి ఏదో టూర్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ రోజు మనం చూస్తున్న అమ్మాయి కదా అని చెప్పేసి వాళ్ళతో కలుస్తున్నారు. ఏదో ఫ్రెండ్గా ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఆ కల్చర్ కూడా అలా ఉంటుంది. మళ్ళీ ఇంకొక 1 month 2 months ఇంకొక అమ్మాయితో, ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితో అలా కలిసింది అనుకోండి. ఇటువంటి వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. మరి అంతే కదా, డెఫినెట్లీ. నువ్వు టూర్ కి వెళ్ళినంత మాత్రాన అడ్వాంటేజ్ తీసుకోకూడదు, టెంప్ట్ అయిపోకూడదు కదా. అప్డేట్ అంటే కెరీర్ లో అప్డేట్ అవ్వాలి, లైఫ్ లో అప్డేట్ అవ్వాలి, నీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, వాటిలో అప్డేట్ అవ్వాలి. కానీ ఇలాంటి యూజ్లెస్ థింగ్స్ కి అప్డేట్ అయిపోవడం వల్ల ఈ డిసీజే వస్తుంది. గనేరియా అనేది కూడా వన్ ఆఫ్ ద ఎస్టిడి ఇన్ఫెక్షన్ అండి. లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, అది వస్తే మనం మేల్ పాసన్ లో చూసుకుంటే వాళ్ళకి ఆ టెస్టికల్ స్వెల్ అయి ఉండడం కొంతమందిలో, అండ్ పెన్నిస్ దగ్గర నుంచి చీమ్ లాగా రావడం అంటే వైట్ స్వాబ్ అంటారు, అది వస్తూ ఉండడం. ఆ డిశ్చార్జ్ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉండడం, కొంతమందికి వైట్ గా, కొంతమందికి గ్రీనిష్ గా, కొంతమందికి బ్రౌనిష్ గా, ఇలా డిఫరెంట్ కలర్ లో డిశ్చార్జెస్ వస్తాయి. అండ్ ఆ జెనిటల్ ప్లేస్ అంతా కూడా బాగా ఇచ్చింగ్ ఉండడం, అక్కడ బాగా ఇన్ఫెక్షన్ అయి ఉండడం, యూరిన్ కి వెళ్ళినప్పుడు పెయిన్ఫుల్ గా, బర్నింగ్ గా, యూరిన్ కూడా చురుకు చురుకుగా, మంటగా, ఎల్లో కలర్ లో, రెడ్ కలర్ లో వస్తూ ఉండడం. ఇది నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఇదే సివియర్ స్టేజ్ అయిపోయి క్రానిక్ ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు కళ్ళు కూడా పచ్చగా రావడం, లేదు అంటే ఎర్రగా అయిపోవడం, బాగా బాడీ పెయిన్స్ ఉండడం, హెయిర్ లాస్ అయిపోవడం, ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక్కసారి కలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక అమ్మాయికి గనేరియా లేదు, ఒక అబ్బాయికి గనేరియా ఉంది, ఒక్కసారి కలుసుకున్నాం అంటారు. ఒకసారి కలుసుకున్నా వస్తుంటారు, రాదంట. ఒక్కసారి అరసారి అనని ఇవన్నీ కూడా వాళ్ళ అపోహలు, వాళ్ళ అపోహలు, వాళ్ళకి వాళ్ళు నమ్ముకోవడానికి మాత్రమే, వినడానికి మాత్రమే. కానీ బట్ జబ్బుకి విత్ ఇన్ సెకండ్ చాలు రావడానికి. అంటే ఆ పర్సన్ కి ఇంతకు ముందు తన బాడీలో ఏ డిసీజ్ ఉందో తెలియదు, ఈ పర్సన్ కి ఏ డిసీజ్ ఉందో తెలియదు. బోత్ అన్హెల్దీ బాడీస్ కలిసాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో అందుకని కొంచెం ఈ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా బిఫోర్ ఇంటర్ కోర్స్ కి సేఫ్టీస్ వాడడం చాలా ఇంపార్టెంట్. చెప్పినట్టు నొప్పి ఉంటది, మంట ఉంటది, వాపు ఉంటది, ఒక చీములాగా వస్తుంటది, డిశ్చార్జ్ ఉంది చెప్పారు. అది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి గనేరియా ఉంటే మేడం సేమ్ కామన్ థింగ్స్ ఉంటాయి ఉమెన్ కి కూడా. బట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మగవాళ్లే కొంచెం భయపడే సిచ్యువేషన్. ఉమెన్ కి గనేరియా డిసీజ్ ఉన్నా కూడా ఆవిడకి బాడీలో ఉన్నట్లు తెలీదు, అండ్ ఆవిడకి కొన్ని మంత్స్ వరకు ఎటువంటి సిమ్టమ్ కూడా చూపించదు. బట్ ఆవిడతో బట్ లోపల డిసీజ్ అయితే ఉంటుంది. బట్ ఆవిడతో ఎవరైతే ఇంటర్ కోర్స్ కి వెళ్తారో ఆ పర్సన్ కి మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లోనే ట్రాన్స్మిట్ అయ్యి విత్ ఇన్ 1 week 2 weeks లోనే అతనికి సిమ్టమ్స్ అన్ని కనపడొచ్చు. లేదు అతను ఏమన్నా ఆ టైం పీరియడ్ లో లైక్ ఏమన్నా యాంటీబయోటిక్ మెడిసిన్ తీసుకుంటున్నా, ఏదైనా ఎనదర్ డిసీజ్ కి కొన్ని మందులు వాడుతూ ఉంటారు, ఆవిడతో కలిసి వచ్చిన కానీ లేదంటే అంతకు ముందు రోజుల నుంచి కానీ అతను ఏమన్నా యాంటీబయోటిక్ మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, అండ్ అతను హెల్దీ పర్సన్ అయ్యి ఉండి జిమ్ బాడీ అయ్యి అండ్ యంగ్ ఏజ్ లో ఉంటే
ఒక 2 months తర్వాత అయినా కనిపిస్తుంది. ఆ 2 weeks లో కనిపించకపోయినా అది ఉమెన్ కున్న లక్షణం. తనకున్నా కూడా ఆవిడకి ఏం అవ్వదు, బట్ పక్క వాళ్ళకి మాత్రం సున్నితంగా అంటించగలదు. అండ్ దానితో పాటు అబ్డామినల్ పెయిన్ ఉంటుంది ఉమెన్ కి. సేమ్ తనకి కూడా చీమ్ వస్తూ ఉండడం, బాగా స్మెల్ రావడం, తనకి కూడా ఆ వాజినా చుట్టూరు ఇన్ఫెక్షన్ రావడం, వెయిట్ తగ్గిపోవడం, తనకి తెలియకుండానే ఎప్పుడు చికాగ్గా డిప్రెషన్ అయిపోవడం, ఫేస్ యాక్నీ రావడం, ఇలాంటి ప్రాబ్లం ఉంటది. ఇంకా సివియర్ ఉంటే ఉమెన్ కి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులరైజ్ అవుతాయి. అంటే నెలసరి ఈ ఋతుక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ మంత్ కాకుండా 40 days కి 2-3 months కి అలా రావడం, ఇలా ఉండి తనలో ఇమ్యూనిటీ అంతా స్లోగా తగ్గిపోతుంది. ఇటు ఈ లక్షణాలు ఎప్పుడు అనంటే బాగా ఎంగేజ్ లో ఉండి ఉమెన్, తను హెల్దీగా ఉండి ఇమ్యూనిటీ బాగుండి తను మంచి ఫుడ్ తింటూ హెల్దీగా ఉంటే తనకి కొంచెం ఈ సిమ్టమ్స్ తక్కువ ఉండొచ్చు. 40s దాటిన తర్వాత కనుక ఉమెన్ కి గనేరియా డిసీజ్ ఉంటే ఆవిడకి విత్ ఇన్ 2-3 months లో ఆవిడకి మాక్సిమం బయటపడచ్చు. ఇప్పుడు అను చౌదరి మేడం, ఇప్పుడు ఇతను కొంతమంది ఏంటంటారంటే ఇంత సివియారిటీ చెప్పారు కదా, అటువంటి వాళ్ళు పెళ్లి కాలేదు అతనికి. ఆ పెళ్లి కాకపోతే మీ దగ్గరకు వస్తే అది పూర్తిగా నయం చేయగలరా మీరు? మన దగ్గర ఆల్మోస్ట్ 100కి 100 అని నేను చెప్పకూడదు, 99% అయితే క్యూర్ అయిన వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అతనికి పెళ్లి కాలేదు ఇంకా, కానీ గనేరియా వచ్చింది, మీ దగ్గరకు వచ్చారో ట్రీట్మెంట్ అయింది, ట్రీట్మెంట్ బాగా క్యూర్ అయిపోద్ది అంటారా? 100% అవుతుంది. అండ్ ఆ డైట్ పెడతాము, అండ్ వీళ్ళకి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఇటువంటి మిస్టేక్ అన్నోన్ పర్సన్ తో నెక్స్ట్ టైం వెళ్ళకూడదని కొంచెం తనకి మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒక ½ an hour అలాగా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 15 days లోపలనే ఇదంతా ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఆపోజిట్ పర్సన్ కి ఇది కాకుండా ఏమన్నా అనదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి కూడా ఒకసారి హిస్టరీ తెలుసుకుంటాము. వీళ్ళకి తెలిసిన పర్సన్ తో వీళ్ళు కనుక ఇంటిమేట్ అయ్యి ఉంటే ఓకే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే కొంతమంది అన్ని నిజాలు చెప్తారు, కొంతమంది దగ్గర స్ట్రేంజర్స్ తో వెళ్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు మనం చేసేది ఏం లేదు. కొంతమంది ఏమంటారంటే అది ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి, కలుసుకున్న ఆ అమ్మాయి ఏదో నోన్ పర్సనే, మనకు తెలిసిన అమ్మాయి కదా, రోజు ఆఫీసులో చూసిన అమ్మాయి కదా, కలుసుకున్నాడు. కలుసుకునేసరికి మీరు అన్నట్టు గనేరియా వచ్చేసింది అనుకోండి, అట్లా ఎలా టెస్ట్ పరీక్ష ఏంటంటే మేడం మనకి, అంటే ఏ పరీక్ష చేస్తే గనేరియా ఉన్నట్టు తెలుస్తుంది ఆవిడకి? గనేరియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టెస్ట్ మనం చేపిస్తాము. బ్లడ్ టెస్ట్. అండ్ కొంతమందికి టెస్ట్ త్రూ కూడా మనకి డిసీజ్ అనేది ఐడెంటిఫై అవ్వదు, బట్ ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. అండ్ ఆ స్వాబ్ వస్తూ ఉంటుంది, పెయిన్ఫుల్ బాగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొంతమంది అది కొంచెం టెస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ టెస్ట్, 3-4 thousand అలా కూడా ఉండొచ్చు ఆ టెస్ట్ ప్రైస్. అందుకని కొంతమంది మేము అంత అఫోర్డ్ చేయలేమంటారు. అలాంటి వాళ్ళకి మనం ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి జనరల్ మెడికేషన్ పెడతాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే తను కొంచెం ఆ పెయిన్ నుంచి బయటపడాలి కదా, ఆ పెయిన్ నుంచి ఆ ఫోబియా నుంచి బయటకు రావాలి అంటే మెడిసిన్ అండ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు గనేరియా ఒక ప్రాథమిక స్టేజ్ ఉంది అనుకోండి, ఎన్నాళ్ళలో క్యూర్ అవడానికి అవకాశం ఉంది? వాళ్ళకు ఉండే ఇన్ఫెక్షన్ బట్టి ఉంటుందండి. ఆ పర్సన్ కి ఎన్ని మంత్స్ నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని మనం ఫస్ట్ వాళ్ళ క్లినికల్ హిస్టరీ అంతా తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గరికి నిన్న వచ్చిన పేషెంట్, తనకి ఒక 3 days నుంచి వస్తుందని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత తనకి మనం వెంటనే జనవరిలో మనని కాంటాక్ట్ అయ్యారు, మన క్లినిక్ కి విజిట్ అయ్యారు. 3 days నుంచి అవుతుంది అని చెప్పి వచ్చారు. 3 days నుంచి అవుతుంది అని వస్తే మనం మెడిసిన్ ఇచ్చిన 4th day నుంచి అది ఆగిపోయింది. 15 days కి ఇచ్చాము, 15 days కోర్స్ వాడుకున్నారు. మళ్ళీ ఇంకా పూర్తిగా తగ్గిపోయింది కదా అని చెప్పి ఇంకా డైట్ తీసుకుంటూ నేను చెప్పిన డైట్ మళ్ళీ ఈ మంత్ లో వచ్చి కన్సల్ట్ అయ్యారు. ఇదేంటి జస్ట్ ఎర్లీ స్టేజ్ ఇది. అండ్ అదే నిన్న వచ్చిన ఇంకొక క్లయింట్ కూడా ఉన్నారు, వాళ్ళకి 2 years నుంచి ఉంది. 2 years నుంచి ఉంది. ఈ 2 years నుంచి మినిమం ఒక 15 to 10 హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. అండ్ వీళ్ళకి గనేరియాతో పాటు అనదర్ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ కూడా ట్రాన్స్మిట్ అయినాయి. లైక్ హెర్పిస్ ఉన్నింది అతనికి, అండ్ ఆ హెర్పిస్ తో పాటు అతను వచ్చేసి ఫుల్ డయాబెటిక్ ఉంది అతనికి. అతని షుగర్ లెవెల్స్ 300 వరకు ఉన్నాయి. అతనికి సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ ని అతని భార్యకి కూడా తగిలించారు. సో ఆవిడ కూడా ఇదే ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఇద్దరు కపుల్స్ వచ్చారు. సో ఇటువంటి వాళ్ళు లాంగ్ టైం తీసుకోవాలి. అండ్ వీళ్ళకి డైట్ స్పెషల్ ఉంటుంది.
అండ్ హస్బెండ్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి అతనికి ఇంకా కొంచెం సివియర్ పెట్టాల్సి ఉంటుంది మనం అన్ని కూడా. ఉమ్, సో వీళ్ళిద్దరు భార్యాభర్తల జీవితం లైక్ ఇంటర్ కోర్స్ కి కూడా మనము కొన్ని ప్రికాషన్స్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకే. ఇలాగా గైడ్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్ ని అండ్ హెల్దీ లైఫ్ ని ఇస్తూ ఉమ్. వీళ్ళకి మనం మెడికేషన్ అండ్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాం. అను చౌదరి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను పెళ్లి కాలేదు, ఈ గనేరియా వచ్చింది, మీ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయింది, అతను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతానికి అవకాశం ఉందంటే అది ఇబ్బంది ఉంది. అసలు గనేరియాకి పిల్లలకి సంబంధం ఏం లేదు. విత్ ఇన్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యూరబుల్ డిసీజ్, ప్రాబ్లం ఏం లేదు. అది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నిసేరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియాలో ఈ గనేరియా డిసీజ్ అనేది బాడీలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనము వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా అంతటితోటి మనం ఇచ్చిన మెడిసిన్ తోటి డైట్ తోటి అతనికి పోతుంది. ఉమ్, ఇంకా అతను ఏ మిస్టేక్ చేయకుండా అతను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ఏ మిస్టేక్ లేకుండా ఏ హెల్త్ ఇష్యూ లేకుండా ఇద్దరు హెల్దీగా ఉంటూ అండ్ ఇద్దరిలో ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే ఉమ్. ఇద్దరికి పిల్లలు పుడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి గనేరియా వ్యాధి వచ్చి తగ్గిపోయింది, ఆ అమ్మాయికి గర్భసంచి అని ఎఫెక్ట్ అవుద్దా, లేకపోతే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది, గర్భసంచి అని ఎఫెక్ట్ అవుద్దా గనేరియా వలన? ఏం అవ్వదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఏం అవ్వదు. బట్ ఆ అమ్మాయి దాన్ని పట్టించుకోకుండా సివియర్ అయిపోతూ ఉంటే సో వీళ్ళకి గర్భసంచిలో క్యాన్సర్స్ రావచ్చు ఉమ్, అండ్ దానితో పాటు కొన్ని ట్యూమర్స్ లాంటివి ఫామ్ అవ్వచ్చు. ఉమ్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి వాళ్ళకి కూడా. ఓకే. సో అది ఎర్లీ స్టేజ్ లో ఉంటే తనకి కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఉమ్, ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ ని కరెక్ట్ వేలో పెట్టుకుంటే ఉమ్. తనకి ప్రాబ్లం అవ్వదు, కిడ్స్ పుడతారు, గర్భసంచికి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు, ఈ పెళ్లి కాని పిల్లలు మంచి అవకాశం వచ్చినప్పుడు కలుసుకుంటున్నారు, లైంగికంగా కలుసుకుంటున్నారు, అవకాశాలు అలా వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్నారు, ఏదో 3 రోజులు ఏదో 2 days ట్రిప్ అంటారు, 3 days ట్రిప్ అంటే గ్రూప్ లాగా వెళ్తారు, దానికి ఒకడు ఇష్టపడి అది లైంగికంగా కలిశారు అనుకోండి, వాళ్ళు అలా అనే మాట ఏంటంటే మనం కలుసుకున్న తర్వాత సోప్తో కడిగేద్దాం, ఓకే, ఇలాంటి కేసెస్ కూడా సోప్తో కడిగితే మొత్తం ఏముండదని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇది నేను స్టెప్ వేసుకొని చెప్తే సొసైటీకి ఇంకా బాగుంటది. ఇలా చెప్తే కామెంట్స్ తో మనల్ని అదంటారా దంచుతారు. క్వశ్చన్ బాగుందండి ఇది. క్వశ్చన్ బాగుంటాం అనేది కాదు, అందరూ తెలియాలి కదా, పాపం అందరూ అదే చేస్తున్నారు. సొసైటీకి తెలియాల్సింది అదే. చాలా మంది ఇప్పుడు మనం ఎవ్రీ డే న్యూస్ లో రకరకాల వార్తలు చూస్తున్నాము. ఎందుకు కలుసుకున్నారు అంటే సోప్తో కడిగితే పోద్దని అన్నారు. ఒకటి ప్రెగ్నెన్సీ మీరు చెప్పిన టాపిక్ గురించి డీటెయిల్ మాట్లాడుకుంటే ఇలాగా ట్రిప్ త్రూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటిమేట్ అయ్యాము అని చెప్తారు. అండ్ సోప్ తో క్లీన్ చేసుకుంటే పోద్దా అంటే ఇది అసలు చాలా సిల్లీ థింగ్ మనం చెప్పుకోవడానికి కూడా. అది లోపల చాలా మంది మెన్ ఇంకో క్వశ్చన్ కూడా చెప్తుంటారు మా దగ్గరకు వచ్చిన ఓపీడీలో, మేము ఎజాక్యులేట్ చేయలేదు, సో ఎలాగ స్పోమ్ వస్తుంది, తనకి ఏ డిసీజ్ అయినా ఎందుకు వస్తుంది అంటారు. బట్ ఎజాక్యులేట్ అవ్వకపోయినా ఎక్కడైతే ఉంటుందో స్పోమ్ సెల్స్ అనేవి ఎడ్జ్ లో ఉంటాయో, కనీసం హెల్దీ పర్సన్ అయ్యుండి అతనికి డైలీ హెల్దీగా ఉంటూ మంచి ఫుడ్ తింటూ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు వీళ్ళకి స్పోమ్ అనేది ఆ ఎడ్జ్ లో ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆ స్పోమ్ సెల్ అనేది దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ స్పోమ్ ఆ ఒక్క సెల్ మిస్టేక్ ఆ ఉమెన్ వాజ్ లో పడ్డప్పుడు అది అలానే ఉండిపోదు, బయటికి రాదు, అది స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు అండ్ అతనికి ఏమైనా ఎనదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి రావచ్చు. ఓకే. అండ్ ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వెంటనే మేము ప్రెగ్నెన్సీ రాకుండా పిల్లు వేయించామని కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు. పిల్లు వేసి నువ్వు ప్రెగ్నెన్సీ రాకుండా ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలుగుతావు, నువ్వు సేఫ్ సైడ్ లో ఉంటావు. బట్ ఎస్టిడి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇద్దరు లైఫ్ గల్లంత అవుతుంది. అండ్ దానితో పాటు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇదొకటి. అండ్ సోప్ తో కడుగుతాము, డెటాల్ తో కడుగుతాము, కొంతమంది పినాయిల్ తో కడుగుతామని మా దగ్గరికి చాలా సిల్లీగా మాట్లాడతారు. కొంతమంది చెప్పే క్వశ్చన్స్ ఏంటి అంటే మన మెన్ ఆర్ ఉమెన్ ఆ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ జెంటల్ ప్లేస్ అనేది అది చాలా సెన్సిటివ్ ప్లేస్.
అండ్ దానితో పాటు ఆ జెనిటల్ ప్లేస్ లో ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయడానికి మెన్ అండ్ ఉమెన్ లో ఇద్దరిలో కూడా మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఉమ్, సో ఈ ఆ ప్లేస్ ని మనము ఏ క్రీమ్స్, ఏ ఆయిల్స్ తోటి, ఏ షాంపూస్ తోటి, సోప్స్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. అది అది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్, దాని అంతటా అది క్లీన్ చేసుకుంటుంది. ఎవ్రీడే వన్స్ ఆర్ ట్వైస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ప్లెయిన్ వాటర్ తో, నార్మల్ వాటర్. నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ కడుక్కుంటే సరిపోతుంది. మన బాడీయే దాన్ని శుభ్రపరిచేలాగా మందులు, అంటే ఒక గుడ్ బ్యాక్టీరియా అక్కడ ఉంది. అందుకనే మన ఉమెన్ ని కానీ మెన్ ని కానీ సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్ అని మనం చెప్తాము. ఉమ్, అయితే వీళ్ళు చేసిన మిస్టేక్ డిఫరెంట్, బట్ వీళ్ళు తర్వాత తీసుకునే జాగ్రత్తలు, చేసే ప్రయోగాలు ఇంకా నవ్వొచ్చేలాగా చేస్తారు వీళ్ళు. ఉమ్, సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ సెన్సిటివ్ ప్లేస్ మొత్తం కూడా లైక్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ అది మొత్తం కూడా ర్యాషెస్ రావడం, ఉమ్, క్రాక్స్ రావడం అలా ఉంటుంది. అండ్ అక్కడ pH లెవెల్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇరిటేషన్ రావడం, ఇచ్చింగ్ రావడం, బర్నింగ్ రావడం ఇలా కూడా అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఉమెన్ ఆర్ మెన్ ఎవరూ కూడా సోప్స్ వాడడం, లోషన్స్ వాడడం, అండ్ కొన్ని క్రీమ్స్ వాడుతూ ఉంటారు, అవి వాడడం, షాంపూస్ వాడడం ఉమ్, ఇలాంటివి అస్సలు చేయకూడదు. జస్ట్ నార్మల్ వాటర్ ఆర్ లైట్ గోరువెచ్చని నీళ్లు వీటితోటి క్లీన్ చేసుకోండి. ఉమ్, లేదు అంటే సైలెంట్ గా ఉండండి. మీరు Hmm. స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకోండి. ఎనఫ్ అంతే. అవును. సొంత ప్రయోగాలు చేసి మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోకూడదు. ఇప్పుడు అను చౌదరి గారు ఎక్కువగా నేను అంటే కుర్రోళ్ళు అనే మాటలు చూస్తుంటే, మేము కండోమ్ కానీ ఏదైనా సేఫ్టీ మెజర్ తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, అందుకే ఇలా చేశాను అని చెప్తుంటారు. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా, లైఫ్ ఇంపార్టెంటా? సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్తున్నారు. యా, ఎందుకు అనంటే లైఫే ఇంపార్టెంట్. ఉమ్, ఓవర్ అప్డేట్ అయి ఉండడం, ఓవర్ గా థింక్ చేయడం ఒకటి, ఇటువంటివి చాలా మంది మెన్ లో ఉంటది. అవునండి. సో దాని వల్ల ఏమవుతుంది అనంటే ఈ సేఫ్టీ వాడకుండా నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఇద్దరు లైఫ్ ఇబ్బందుల్లో పడిపోతాయి. ఉమ్, అందుకని కొంచెం ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి హ్యాపీనెస్ ఇష్యూస్ ఉమ్, వాటికి దూరం ఉండటం మంచిది. మంచిదండి. సో అనదర్ పర్సన్ తో రిలేషన్ లో ఉండడమే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. ఉమ్, బట్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళావు అంటే విత్ ప్రికాషన్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఉమ్. కొంతమంది గనేరు వచ్చింది అనుకోండి, సొంత వైద్యం మొదలు పెడుతుంటారు. యా, దీనికి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి, అమ్మ అను చౌదరి గారికి వెళ్ళాం అనుకోండి, అది మేడం కదా ఏం చెప్తాం సిగ్గుపడి కొంతమంది సొంత వైద్యం మొదలు పెడుతుంటారు. యా, యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను. ఉమెన్ కదా, ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉమ్, అంటే ఎలా చూస్తారు ఏంటి. అండ్ మెన్ ఎవరైనా కూడా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే ఈవెన్ ఫ్యామిలీ డాక్టర్ కి కూడా చెప్పుకోలేరు, ఉమ్, పేరెంట్స్ కి చెప్పుకోలేరు. ఉమెన్ కి ఉంటే హస్బెండ్ కి చెప్పుకోలేదు, అండ్ మెన్ కి ఉంటే తను కూడా అవును. ఇంట్లో భార్యకి చెప్పుకోలేరు. ఉమ్, ఇలాగా ఎవరికి చెప్పుకోలేరు. అండ్ ఆ డిసీజ్ ని అంతే పెట్టుకుంటారు. మీరు చెప్పినట్టు సబ్బులు, షాంపూలు ఏవేవో వాడుతూ ఉంటారు ఆ ఇన్ఫెక్షన్స్ కి. ఉమ్, రీసెంట్ గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే చాట్ జీపీటీ, ఏఐని అడిగేసి, గూగుల్ని అడిగేసి కొన్ని మెడిసిన్, అందులో ఏవైతే గూగుల్లో చాట్ జీపీటీ ఇస్తుందో ఆ మెడిసిన్ తీసుకొని అది వాడుతున్నారు. ఉమ్, అలాంటి వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఇలా చాట్ జీపీటీ ఇవి చూపించింది మేడం, గూగుల్ ఇది చూపించింది, ఉమ్, అండ్ మేము యూట్యూబ్ లో మాకు ఈ డాక్టర్ ఇవి చెప్పారు అని చెప్పి ఇలాగ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గక అది ఇంకా సివియర్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల ఏంటి అని అంటే, నీకు వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా, ఏ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఉమ్, అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఎంత టైం పీరియడ్ నుంచి మీ బాడీలో ఉంటుంది అనేది ఇదొకటి. అండ్ మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు తీసుకునే న్యూట్రిషన్ ఏంటి, ఉమ్, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఉమ్, ఇవన్నీ తెలుసుకోకుండా గూగుల్ని, ఏఐని, చాట్ జీపీటీని అడిగి ట్రీట్మెంట్ తీసుకుంటే అది రేపు సివియర్ అయిపోతే నువ్వు వారంలో తగ్గే ఇన్ఫెక్షన్ డిసీజ్ ఏదైతే ఉందో నువ్వు 2 months వాడాల్సి వస్తుంది. అండ్ ఈ 2 months లో నీ బాడీ సిక్ అవుతుంది, నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఉమ్, నీకు మనీ లాస్ అవుతాయి, అండ్ నువ్వు ఈ జాబ్ కూడా ప్రాపర్ గా చేసుకోలేవు. కాన్సన్ట్రేషన్ ఉండదు. కాన్సన్ట్రేషన్, ఏ పనిలో కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఉమ్, టోటల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఉమ్. మేడం, ఇప్పుడు అతనికి ప్రాథమిక దశలోనే గనేరు ఉన్నట్టు గ్రహించాడు. అది ప్రాథమిక దశ వెంటనే
లేదంటే కలుసుకున్న వెంటనే వచ్చేస్తుందేమో నాకు అనేసి మీరు కలుసుకోవచ్చు అంటారా? ఒక తెలిసిన అమ్మాయితో కలిసాడు, ఉమ్. కలిసిన తర్వాత నాకు గనేరి వచ్చేస్తుందేమో అని చెప్పేసి మీ దగ్గర ముందే వచ్చేయచ్చు అతను. అంటే యాక్చువల్లీ అంటే మీరు చెప్పింది కలుసుకున్న తర్వాతనా? కలుసుకున్న తర్వాత మర్నాడు ఎప్పుడు భయపడి అంటే కొంతమంది ఎక్కువ భయస్తులు ఉండడం, లైక్ ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ గురించి అవేర్నెస్ ఉన్న పర్సన్స్ కొంతమంది ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అవునండి. వీళ్ళు ఏదో యూట్యూబ్ లో గూగుల్లో చూస్తున్నప్పుడు కొంచెం అనిపించినప్పుడు కొంతమంది కాంటాక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ 5% మాత్రమే మన ఇండియాలో ఉంది ఇటువంటి అవేర్నెస్. మిగిలిన 95% వచ్చిన తర్వాత సింటమ్ ఉన్న తర్వాతనే డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు. ఇదొకటి. అండ్ వీళ్ళు ఈ మిస్టేక్స్ చేసే ముందు కూడా ఎటువంటి ప్రికాషన్స్ అనేది, ఎటువంటి నాలెడ్జ్ అనేది కూడా ఏమి ఉండదు. బ్లైండ్ గా వెళ్ళిపోవడం ఇలా అనేది ఎక్కువగా ఉండింది. ఆ బ్లైండ్ కి కారణం ఏంటంటే మత్తు తీసుకుంటారు కొద్దిగా ఈ మధ్యన. ఆల్కహాల్ కాదు, పార్టీ సరదాగా, దాంతో ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్న సంగతి తెలియట్లేదు. ఇంకా వీలుంటే మీరు విన్నారో లేదో, ఒక ఫస్ట్ టైం ఒక ఇద్దరు గర్ల్స్ ఉంటారు, విన్నారు అదేదో పార్టీ కూడా అంటుంటారండి, పార్టీ అని పెట్టుకుంటారు. గెట్ టుగెదర్ పెట్టి పెట్టేసి ఇద్దరు గర్ల్స్ ఉంటారు. ఫస్ట్ ఇక్కడికి వెళ్తాడు, సెకండ్ వెళ్తాడు, అలా కూడా ఉన్నాయండి. ఇలాంటి నార్మల్ ఫ్యామిలీస్ వాటిల్లో కన్నా కూడా అప్డేటెడ్ కల్చర్ లో ప్రొఫెషనల్స్ దగ్గర ఇలాంటి ఎక్కువ చూస్తున్నాము. ఇంకొన్ని కూడా ఇంతకు ముందు కూడా ఒక న్యూస్ వచ్చింది, వైఫ్ ఎక్స్చేంజింగ్ అని కూడా లాస్ట్ 1 year or 2 year బ్యాక్స్ కూడా వచ్చింది. సో ఇదంతా కూడా ఒక ఎలా అంటే దీని వల్ల ఎంజాయ్మెంట్ ఉంది, వాళ్ళ సీక్రెట్స్ బయటికి తెలియకుండా ఏదో 4 గోళ్ల మధ్య అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ నీకు ఎస్టిడి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత ప్రొఫెషనల్ అయినా, ఎంత తోపైనా, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా జబ్బుల ముందు, రోగాల ముందు తల ఉంచాల్సిందే. సో ఇటువంటి అప్డేట్ అవ్వడం అంటే ఏంటి, కెరీర్ లో అప్డేట్ అవ్వాలి. మన ఫ్యామిలీ కింద ఉన్న ఫ్యామిలీని పైకి తీసుకొచ్చి గుడ్ బ్యాడ్ ఒక మనం సొసైటీలో ఏ విధంగా అప్డేట్ అవుతున్నాం, ఫినాన్షియల్లీ ఎలా ఉన్నాము, మన ఆరోగ్యం ఎలా ఉంది, మనల్ని మనం హెల్త్ పరంగా అండ్ మనీ పరంగా డిస్టర్బ్ చేస్తున్నా. ఏం లేదు మేడం, ఈ గనేరియా ఫస్ట్ ఒక అమ్మాయితో కలిశాడు, తనకు అనుమానం వచ్చేసింది, అంత అతను భయస్తాడు అనుకోండి మీరు చెప్పినట్టు. అను చౌదరి మేడం నేను నన్ను కలుసుకున్నాను, నాకు భయంగా ఉంది, గనేరియా కానీ వచ్చేస్తాము, సిఫిలిస్ కానీ గనేరియా వస్తామని భయంగా ఉంది అంటే అప్పుడు మీరు కోర్సు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందా? అంటే ఫస్ట్ మనము అతనికి అసలు బాడీలో ఏ సిమ్టమ్స్ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇలా వైట్ స్వాబ్ వస్తూ జెనిటల్ ప్లేస్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంటే అది గనేరియా అని అన్ని సందర్భాల్లో మనం చెప్పలేము. వైట్ స్వాబ్ సివియర్ గా ఉంటూ ఎనదర్ సిమ్టమ్స్ ఏమైనా కొంచెం కొంచెం కనిపిస్తే అది మనం గనేరియా కింద చెప్పొచ్చు. దీని గురించి మీరు చెప్పాలి అంటే అసలు ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఎన్ని అని మనం మాట్లాడుకుందాం. ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా అందరూ కంట్రోల్ అయ్యే డిసీజెస్ వచ్చేసి హెచ్ఐవి అండ్ హెచ్బిఎస్ఏజ్. ఈ రెండింటిని మనము కంట్రోల్ చేయగలము. ఇవి కాకుండా గనేరియా, హెర్పిస్ 1, హెర్పిస్ 2, టాక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా, సిఫిలిస్ ఇవన్నీ కూడా క్యూరబుల్ డిసీజెస్. అయితే ఆ పర్సన్ కి వచ్చిన ఇన్ఫెక్షన్ ఏంటి అంటే ఎనదర్ పర్సన్ తో రిలేషన్ ఉండి నువ్వు ఎనదర్ పర్సన్ తో అన్ప్రొటెక్ట్ ఇంటర్కోర్స్ చేసినప్పుడల్లా నీకు గనేరియానే వస్తుందని చెప్పలేము. ఏదైనా రావచ్చు, సిఫిలిసే రావచ్చు, హెచ్ఐవి రావచ్చు అండ్ హెచ్బిఎస్ఏజ్ అంటే హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనే ఒక వైరస్ మన లివర్ కి సోకుతుంది. సో మన లివర్ కి ఆ హెపటైటిస్ బి వైరస్ గినక వచ్చింది అంటే మనం పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు, లివర్ సిర్రోసిస్ అని వినే ఉంటారు. సో ఆ వైరస్ లివర్ కి వస్తే ఇంకా లివర్ అనేది ఇన్ఫెక్షన్ కి వెళ్తుంది. అయితే దాన్ని మనం ఏం చేయాలి, ఆ వైరస్ ని ఇంక్రీజ్ అవ్వకుండా వైరస్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయిస్తూ ఉండాలి. అండ్ వాళ్ళ లివర్ ప్రొఫైల్ అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి, లిపిడ్ ప్రొఫైల్స్ ఎప్పుడు చేస్తూ ఉండాలి. సో అది హెచ్బిఎస్ఏజ్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో పెట్టగలము. అండ్ దాంతో పాటు సేమ్ హెచ్ఐవి కూడా అంతే, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఇది ఉన్న పేషెంట్ కూడా మనం ఏం చేస్తాము అంటే వీళ్ళ వైరల్ లోడ్ ఎంత ఉంది, హెచ్ఐవి లో సేమ్ ఇలానే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్సెస్ వల్ల అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల, టాటూస్ వల్ల, ఏమైనా స్టెరిలైజ్ చేయని
ఆపరేషన్స్ అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 100% చేస్తున్నారు. అవును. కొన్ని ఏరియాస్ లో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ కొంతమంది బ్లైండ్ గా డబ్బు కోసం చేస్తూ ఉంటారు. ఫ్రెష్ నీడిల్ వాడాలి అండ్ గ్లౌస్ వేసుకోవాలి, డాక్టర్ కూడా మాస్క్ పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఏమైనా ఉన్నా మీకు ట్రాన్స్మిట్ అవ్వవు, మీకేమైనా ఉన్నా ఆ పర్సన్ కి అవ్వదు. ఈ హెచ్ఐవి దాంట్లో కూడా మనం ఎలా చేయాలి అంటే వీళ్ళకి CD4 కౌంట్ ఎంత ఉంది అండ్ వైరల్ లోడ్ ఎంత ఉంది, వీళ్ళకి శరీరంలో వైరస్ ఎంత కౌంట్ ఉంది, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసి CD4 కౌంట్ ని పెంచాలి, వైరల్ లోడ్ ని కంట్రోల్లో పెడితే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇంక మిగిలిన అనదర్ ఇన్ఫెక్షన్స్ గనేరియా, సిఫిలిస్ అండ్ హెర్పిస్ 1 and 2, రుబెల్లా, టాక్సోప్లాజ్మా ఇవేవైతే ఉంటాయో ఇవైతే క్యూరబుల్ డిసీజ్. వీటిలో కూడా మనకి ఇంకా ఐజీజీ, ఐజీఎం అని 2 రకాలు ఉంటది. సో ఐజీజీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే అది ఎప్పుడో ఓల్డ్ ఇన్ఫెక్షన్. అయితే ఆ ఓల్డ్ ఇన్ఫెక్షన్ నార్మల్ గా ప్రతి హ్యూమన్ బీయింగ్ లో కొంతమందిలో చూపిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేదంటే బిఫోర్ మ్యారేజ్ ఏదైనా రిలేషన్ ఉన్న పర్సన్స్ లో కానీ, లేదంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళలో కానీ, ఫుడ్ హైజీన్ లేని వాళ్ళని, ఇటువంటి వాళ్ళలో కూడా ఐజీజీ అనేది కామన్ గా పాజిటివ్ దాంట్లో చూపిస్తుంది. అయితే ఐజీజీ పాజిటివ్ ఉన్నా కూడా మీ బాడీలో సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేదు మీకు ఐజీజీ పాజిటివ్ ఉన్నా మీరు హెల్దీగా ఉన్నారు, మీకు ఏ సిమ్టమ్స్ లేవు అని అనుకుంటే మీరు అంతగా భయపడాల్సిన పని లేదు. బట్ ఐజీఎం ఉంది అంటే అది ఫ్రెష్ గా వచ్చిన ఇన్ఫెక్షన్, మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అంటే అది సివియర్ గా అయ్యే ఛాన్స్ అనేది ఉండింది. గనేరియా ఒకటి చెప్పారు మేడం. సిఫిలిస్ అంటే ఏంటి మేడం? సిఫిలిస్ కూడా అంతే అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎస్టీడీ ఇన్ఫెక్షన్ కిందకే వస్తుంది. అండ్ కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వస్తుంది, భర్త నుండి భార్యకి, భార్య నుంచి భర్తకి ఇలా వస్తుంది. అయితే సిఫిలిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇదేంటి అంటే బాగా మచ్చల్లాగా పడిపోతూ ఉంటుంది, మన తామర టైపు మచ్చల్లాగా ఉండడం. అలానే వేడి పొక్కులు, వేడి కురుపులు అంటారు, ఐడియా ఉంది కదా, అలాగా ఉంటది వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది, అలా ఉండిపోతుంది. అండ్ బాగా దురదుండడం, ఏమైనా లైక్ సీ ఫుడ్ తిన్నా, శనగపిండి, కొన్ని డిసీజ్ కి అగేనెస్ట్ గా ఉండే ఫుడ్స్ తిన్నప్పుడు హెవీగా ఇచ్చింగ్ ఉండడం అలా చూపిస్తుంది. కొంతమంది ఉమెన్ కి ఎలా ఉంటుందంటే ప్రెగ్నెంట్ టైంలో చూపిస్తుంది. ఆ టైంలో డాక్టర్ ఏమైనా మెడిసిన్ సజెస్ట్ చేసి వాళ్ళకి ఇన్ని మంత్స్ కోర్స్ ఇలా అని ఇచ్చిన తర్వాత వీళ్ళకి వైరల్ లోడ్ ఏమి కనిపించట్లేదు, వాళ్ళకి VDRL ఏమి కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు ఏంటి అని అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వీళ్ళు ఈ ప్రెగ్నెంట్ టైం పీరియడ్ లో తీసుకునే మెడిసిన్ కి ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి అది పోయే ఛాన్స్ కొంతవరకు ఉంటుంది, 50 to 60% వరకు. ఇప్పుడు అను చౌదరి మేడం, ఒక అతనికి హెచ్ఐవి ఉంది, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదు? హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఎప్పుడైనా కూడా డిసీజ్ ని కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే నేను చెప్పినట్టు ఇంతకు ముందు అతనికి వైరల్ లోడ్ ఎంత ఉంటుంది, CD4 కౌంట్ ఎంత ఉంటుంది అనేది ఈ 2 చాలా ఇంపార్టెంట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో. అతను వెయిట్ లాస్ ఏమన్నా అయ్యారా, అతనికి వైరస్ తో పాటు స్కిన్ కండిషన్ ఎలా ఉంది కూడా చూడాలి. కొంతమందికి హెచ్ఐవి ఉండి క్రానిక్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, చర్మం అంతా దురదలు గుల్లల్లాగా రావడం అలా ఉంటుంది, బరువు తగ్గిపోతారు. ఎప్పుడైనా కూడా హెచ్ఐవి ఉండి బరువు తగ్గకూడదు. బరువు తగ్గారు అని అంటే వైరల్ లోడ్ పెరిగినట్టు, వైరస్ అనేది పెరిగిపోయినట్టు, CD4 కౌంట్ తగ్గిపోయినట్లు. అయితే CD4 అంటే మన ఇమ్యూనిటీ సెల్స్, అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది, శరీరంలో వ్యాధి పెరిగింది అని అర్థం. అలాంటప్పుడు చేయవలసింది ఏంటి అంటే అతను ఇంతకు ముందు ఎంత బరువు ఉన్నారనేది మనం తీసుకొని ఆ వెయిట్ ని మనం తీసుకురావాలి, ఇంకా కొంచెం పెంచాలి కూడా. ఇది ఒకటి ఉంటుంది. వైరస్ ని నాట్ డిటెక్టెడ్ అని తీసుకురావాలి వైరల్ లోడ్ లో. అండ్ CD4 కౌంట్ కూడా అతనికి రిఫరెన్స్ అని ఉంటుంది, మన రిఫరెన్స్ రేంజ్ అబౌవ్ 400, 600 అలా ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క రేంజ్ అనేది పెడుతుంటారు. మినిమం 7 to 800 CD4 కౌంట్ ఉంటూ హెల్దీగా ఉంటూ అతనికి ఒక 3-4 years గా వైరల్ లోడ్ లో నాట్ డిటెక్టెడ్ అని కంటిన్యూగా వస్తూ ఉంటే, అతను హెల్దీగా ఉంటే, సేమ్ ఇది ఉండి వైరల్ లోడ్ నాట్ డిటెక్టెడ్ ఒక 3-4 years నుంచి వస్తూ ఆమె CD4 కౌంట్ కూడా హెల్దీ CD4 కౌంట్ ఉంటూ అతనికి కూడా ఆమెకు కూడా ఎటువంటి స్కిన్ ఇష్యూస్ లేకుండా ఇద్దరు హెల్దీగా ఉంటూ డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకుంటే
ఇటువంటి ప్రాబ్లం ఉన్న ఇద్దరు కంట్రోల్ లో పెట్టుకొని పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకు వచ్చే ఛాన్స్ కొంచెం చాలా వరకు తక్కువ ఉంది. అండ్ వీళ్ళకి పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక అమ్మాయి వచ్చిందండి, నేను తోడు కావాలి మీరు చూసినట్టు ఇందాక చూసాను అన్నారు కదా, పెళ్లి సంబంధాలది. దాంట్లో ఒక అమ్మాయి దగ్గరకు వచ్చింది, డైవర్స్ తీసుకుంది కానీ హెచ్ఐవి ఉందంట ఆ అమ్మాయికి. ఓకే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదు? సేమ్ హెచ్ఐవి ఉంది అంటే ఆ అమ్మాయి మెడికల్ హిస్టరీ అంతా తీసుకోవాలి. అండ్ ఆవిడ ఇప్పుడు నేను చెప్పిన ఈ వైరల్ లోడ్ ఈ కౌంట్స్ అన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటది. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది ఒకటి తెలుసుకోవాలి. అండ్ అది కంట్రోల్లో ఉందా లేదు అంటే వైరస్ యాక్టివ్ పొజిషన్ లో ఉందా అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆమెని నార్మల్ అబ్బాయి కన్నా కూడా ఈ డిసీజ్ ఉండి కంట్రోల్ చేసుకున్న ఆ పర్సన్ కి ఇచ్చి, ఆ మేల్ పర్సన్ కి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరికి లీగల్ ఇష్యూస్ ఏం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా ఈవిడ సరైన ఫుడ్ తినక ఏదైనా పెద్ద ఇల్నెస్ వచ్చి మళ్ళీ కొంచెం వైరస్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది లేని అబ్బాయిని ఇచ్చి చేశారు అని అనుకోండి, ఆ అతనికి వస్తుంది. పాపం అతని జీవితం మళ్ళీ పాడవుతుంది కదా. సో అదే ఉండి కంట్రోల్లో పెట్టుకున్న అబ్బాయిని కనుక ఈమె చేసుకుంటే ఇద్దరు లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండవు, అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరు కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది నేను వినదంటే డాక్టర్ గారు, లైంగిక కలిసే ముందు హెచ్ఐవి రాకుండా మందులు ఉన్నాయి, ఆయుర్వేదం అను చౌదరి గారికి వెళ్తే కొన్ని మందులు ఇస్తారు, అది వేసుకుని వెళ్ళొచ్చు అని అంటుంటారు. నిజమా? అంటే అను చౌదరి గారికి వెళ్తాంలే, ఆవిడ పేరు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ మేడం దగ్గరికి వెళ్ళి అడుగుదాం, నిజమా? అది అంటే ప్రికాషన్ మెడిసిన్ అని ఉంటుంది మన దగ్గర. సో ఆ ప్రికాషన్ మెడిసిన్ ఏంటి అని అంటే సేమ్ ప్రికాషన్స్ అంటే ఇవే సజెస్ట్ చేస్తాం మేమైనా కూడా. అసలు ఎనదర్ పర్సన్ బాడీ కండిషన్ ఏంటి, మీ కండిషన్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఇటువంటివి ఎంకరేజ్ చేయను. మేమైతే ఎవరైనా బై మిస్టేక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని మమ్మల్ని కన్సల్ట్ అయితే మాత్రం అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా పెడతాము. ఇప్పుడు మేడం ఇద్దరు కలుసుకుని అతనికి భయపడి లేకపోతే ఇద్దరు భయపడి రాకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయచ్చండి? ఏమొస్తుందో రాకముందుకే హెచ్ఐవి వస్తుందో అని చెప్పేసి ముందే స్టార్ట్ చేసేయచ్చారు? ముందే అంటే అదే వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి మేము టెస్టులు చేపిస్తాము. అండ్ ఇందులో ఏంటి అంటే మనం 21 days ఉంటుంది, 45 days టెస్ట్ ఉంటుంది, 90 days ఆఫ్టర్ ఒక టెస్ట్ ఉంటుంది. సో 90 days ఆఫ్టర్ చేసిన టెస్ట్ ఇస్ ద ఫైనల్ టెస్ట్. అండ్ దీంట్లో మేము ఏం చేపిస్తాము అంటే వెస్ట్రన్ బ్లాట్ చేపిస్తాము. సో ఈ వెస్ట్రన్ బ్లాట్ లో ఏముంటుంది అని అంటే మనకి విండో పీరియడ్ లో ఉన్న అంటే వైరస్ అనేది పూర్తిగా మనకి ఇంకా బ్లడ్ లోకి కనిపించలేదు, బట్ అది ఉన్నట్లుగా చూపిస్తుంది అని మనకి ఈ వెస్ట్రన్ బ్లాట్ లో విండో పీరియడ్ లో ఉంటే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి వెంటనే మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. ఇది ఒకటి. అండ్ కొంతమందికి ఈ టెస్టులన్నీ చేయించినా కూడా చూపించదు ఏమీ కూడా. అండ్ కొంతమంది బాడీ కండిషన్ ని బట్టి ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా బయటపడొచ్చండి. ఇప్పుడు రీసెంట్లీ 55 years ఒక మేల్ పర్సన్ వచ్చారు మా దగ్గరికి కరీంనగర్ నుంచి. అతను ఎప్పుడో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అతనికి సమ్ రిలేషన్స్ ఉన్నాయి, అప్పుడు అతను హెల్దీగా ఉన్నాడు. ఆఫ్టర్ 2 years బ్యాక్ కూడా తను ఏదైనా తను సర్జరీకి వెళ్ళినప్పుడు తనకి మేజర్ సర్జికల్ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తారు. సో ఆ టైంలో హెచ్ఐవి అండ్ అన్ని వైరల్ మార్కర్స్ అనేది చేపిస్తారు. సో అప్పుడు తనకు అందులో అన్ని నెగిటివ్ అని వచ్చింది, తను సర్జరీ చేయించుకున్నాడు అండ్ హెల్దీగా ఉన్నాడు. బట్ 1.5 month నుంచి బాగా టేస్ట్ తెలియకపోవడం, టంగ్ ఇన్ఫెక్షన్ బాగా ఉండడం, అంటే మౌత్ ఇన్ఫెక్షన్ అంటారు, అది బాగా ఉండడం, స్మెల్ తెలియకపోవడం, ఎక్కువ కళ్ళు తిరిగినట్లు అనిపించడం, స్కిన్ కండిషన్ సరిగ్గా లేకపోవడం, బాగా ఫీవర్ అనేది ఇంకా కంటిన్యూస్ గా వస్తూనే ఉంది. తను ఏదైనా టాబ్లెట్ తీసుకుంటేనే తగ్గిపోతుంది, మళ్ళీ అగైన్ వస్తూనే ఉంటుంది. సో అటువంటప్పుడు డౌట్ వచ్చి వాళ్ళు ఏదో వీడియోస్ లో చూస్తుంటారు కదా, ఇప్పుడు సోషల్ మీడియా బాగా అవైలబుల్, అన్ని అవేర్నెస్ ఇస్తున్నాము సోషల్ మీడియా త్రూ. వీడియోస్ చూసినప్పుడు ఇలా కంటిన్యూస్ ఫీవర్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఒకసారి మీరు ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిదని నేనే నెంబర్ ఆఫ్ వీడియోస్ లో చెప్పున్నాము. అయితే వాళ్ళు ఏదో చూసి చేయించుకుంటే చిన్న పక్కనున్న ల్యాబ్ లో కిట్ మెథడ్ తో చేయించుకుంటే దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. సో పాజిటివ్ అని వచ్చినప్పుడు తీసుకొచ్చున్నారు. భార్యకి చెప్పలేదు, అతని పిల్లలకి చెప్పలేదు. మరి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ముందు ఏం చెప్పడం లేదు. ఇంకా వాళ్ళందరినీ బయటికి పంపించి అతను కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఆ టైం పీరియడ్ లో అప్పుడు అతనితో ఆ బయట పెట్టించాల్సి వచ్చింది. మనము మీకేమన్నా యంగ్ గా ఉన్నప్పుడు ఏదైనా రిలేషన్ ఉండిందా, అలా ఉంటేనే ఇది వస్తుంది నిజం చెప్పండి అంటే
అప్పుడు చెప్పున్నాడు అతను. ఉమ్, అలాగా ఇమ్యూనిటీ ఉండి అతనికి బాగా స్ట్రాంగ్ గా ఉండి ఫుడ్ బాగా తింటూ స్ట్రెస్ లేకుండా మంచి నిద్రపోతే ఉమ్, కొన్ని 10 సంవత్సరాల తర్వాత కూడా డిసీజ్ బయటపడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఉంటుంది. సో అందుకని తాత్కాలికమైన రిజల్ట్ కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండదు, తర్వాత డబ్బులు వేస్ట్, మనీ వేస్ట్, తర్వాత నిద్ర ఉండదు. ఇదంతా ఒక తీరైతే సొసైటీ కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. దూరం పెట్టేస్తూ ఉండడం, ఇంట్లోంచి బయటకు పంపించేస్తూ ఉండడం, ఉమ్, వీళ్ళు తినే ప్లేట్స్ సపరేట్ గా పెడుతూ ఉంటారు, వీళ్ళ క్లాత్స్ సపరేట్ పెడుతూ ఉంటారు, వీళ్ళని డిఫరెంట్ గా ట్రీట్ చేయడం, అంటరాని వాళ్ళలాగా చాలా నరకం ఉంటది వాళ్ళు పడే బాధ. సైకలాజికల్ కూడా ఫీల్ అవడానికి అవకాశం ఉంది. సైకలాజికల్ గా పూర్తిగా 90% డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఉమ్, సో అటువంటి టైంలో వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం, ఫ్యామిలీకి కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఉమ్, కొంతమంది ఎలా అంటే అసలు పరువు అని కొట్టుకు చస్తుంటారు. అవును, అటువంటి ఫ్యామిలీస్ లో కొంతమంది ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అవును. అలాంటి ఈ పేషెంట్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం ఓకే, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ అతని భయము, వాళ్ళు మాట్లాడే విధానం చూసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. ఉమ్. అయితే అను చౌదరి మేడం గారి దగ్గరికి జెంట్స్ రావచ్చా, ఓన్లీ లేడీస్ అయినా? మనం చేసేది సేవ. అంటే తెలియక లేడీస్ అంటే గైనకాలజిస్ట్ అనుకోండి, జనరల్ గా వాళ్ళు చూస్తుంటారు యా, లేడీస్ స్పెషలిస్ట్ అంటుంటారు. అలా కూడా మీరు ఏమైనా లేడీస్ స్పెషలిస్ట్ లేకపోతే ఎవరికైనా చూస్తారా? అదేం లేదండి, జెంట్స్ కైనా చూస్తారు. మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము పీపుల్ లో. మేల్ పాసన, ఫీమేల్ పాసన, ట్రాన్స్జెండరా, జెండర్ అనేది మాకు అనవసరమైన విషయం. ఉమ్, ఆ పర్సన్ కి జెన్యూన్ ట్రీట్మెంట్ కావాలి, మేము చెప్పిన డైట్ ఫాలో అవుతూ మేము చెప్పిన మందులు తీసుకుంటే ఉమ్. సో ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ డిసిప్లైన్ డైట్ అండ్ డిసిప్లైన్ మెడిసిన్ అనేది మన దగ్గర చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి మెయింటైన్ చేయాలి. ట్రీట్మెంట్ కంట్రోల్లోకి రావాలి, తగ్గించుకోవాలి అని అనుకుంటే. ఏదైనా ప్రాథమిక, అప్పుడు మీరు అన్నట్టు సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఫస్ట్ అంటే ప్రాథమిక స్టేజ్ లో ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చారనుకోండి, బడ్జెట్ తక్కువ ఉంటుందా లేకపోతే ఎక్కువ, అంటే 2 months 1 month పడుతుంది అనుకోండి, అంటే వాళ్ళు భయపడతారు కదా, అమ్మో డబ్బులు ఎక్కువ అవుతాయేమో అని. బడ్జెట్ ఫ్రీగా ఉంటుందా, బడ్జెట్ తక్కువ ఉంటుందా, అలాగే చెప్పగలరు? బడ్జెట్ అంటే ఎందుకంటే ఫ్రీగా నేను మీ గురించి చెప్తున్నా, వాళ్ళు అమ్మో మేడం దగ్గరికి వెళ్ళిపోతే రేటు ఎక్కువ అనుకోకుండా, చాలా మంచి ఆవిడ, మన ఫ్యామిలీ మెంబరు, జాగ్రత్త చూస్తారు, కొద్దిగా రేటు తక్కువ, అలా కాకుండా ఉన్న యాక్చువల్ కాస్ట్ తీసుకుంటారు మీరు. అంటే మనం పర్సన్ కు ఉండే సిమ్టమ్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక గనేరియా డిసీజ్, ఒక హెర్పిస్, ఒక సిఫిలిస్, ఎనీ డిసీజ్ చూసుకుంటే ఆ డిసీజ్ ఉన్నప్పుడు బాడీలో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అని మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. కొంతమందికి ఏమీ ఉండదు, జస్ట్ ఫీవర్ అప్పుడప్పుడు వస్తుంది, లేదు అంటే కొంచెం లైట్ ఫీవర్ ఉంటే ఆటోమేటిక్ గా బాడీ పెయిన్స్ ఉంటాయి, ఇది మాత్రమే ఉంటది కొంతమందికి. కొంతమందికి సివియర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బాగా దురదలు ఉంటాయి, మౌత్ లో ఉంటుంది, జెంటల్ ప్లేస్ లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, స్లీప్లెస్ ఇష్యూ, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ని బట్టి మనకి ట్రీట్మెంట్ ప్రైస్ అనేది ఉంటుంది. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా కూడా మరీ సివియర్ లేకుండా నార్మల్ ఉన్నప్పుడు అన్నిటికీ కలిపినవి కొన్ని ఉంటాయి కదా మనకి కాంబినేషన్. అమౌంట్స్ అంటే మనము పేషెంట్ కండిషన్ చూడకుండా చెప్పలేమండి ఏది కూడా. అదే సుమారుగా మినిమం. కొంతమందికి ఏది అవసరం ఉండదు, కౌన్సిలింగ్ తోటి కొన్ని అంటే సిమ్టమ్స్ అన్ని ఉంటాయి, నాకు బాడీ జ్వరం వచ్చినట్లు ఉంటుంది, నేను చెక్ చేసుకుంటే థర్మామీటర్ లో నాకు టెంపరేచర్ కనిపించట్లేదు కానీ నాకు లోపల ఫీవర్ ఉందని ఫీల్ అవుతారు, అండ్ నాకు నిద్ర పట్టడం లేదు, నాకు ఏదో ఉంది లోపల అందుకే నాకు నిద్ర పట్టడం లేదని కొంతమంది చెప్తారు. అటువంటి వాళ్ళకి ఏ మందులు కూడా పెట్టము, బలానికి ఒక సిరప్ పెడతాము, ఒక 100 to 150 అయ్యే సిరప్, ఒక 45 to 1 hour కౌన్సిలింగ్ పెడతాను, కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించేస్తాం, ఫుడ్ తినమని చెప్తాం. బట్ ఏదైనా పాజిటివ్ వచ్చేసి డిసీజ్ లో ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉంటే కాంప్లికేషన్ బట్టి ఉంటుంది, అండ్ ఈ పాజిటివ్ లో కూడా ఒక్క గనేరియా రావచ్చు, కొంతమందికి గనేరియా ఉంటుంది, హెర్పిస్ ఉంటుంది, మల్టిపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్లడ్ లో ఉండొచ్చు బాడీలో. సో అలాంటప్పుడు అన్నిటికీ డీల్ చేయాలి అంటే అప్పుడు కొంచెం ఖర్చు అవుతుంది. బట్ ఒక్కటే ఉండి అది నార్మల్ ఉంటే పాకెట్ ఫ్రెండ్లీ లాగా రీజనబుల్ గా ఉంటుంది. ఇప్పుడు అను చౌదరి గారు ఈ ఫీల్డ్ లోకి వచ్చి అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అండి. 5 years అయింది. 5 ఏళ్ల పాప.
చాలా ముద్దు చక్కగా బాగా మాట్లాడుతున్నారండి. నేను ఇంత బాగా మాట్లాడదని ఎక్స్పెక్ట్ చేయలే. నేను కంగారు పడతారు అనుకున్నా కానీ బాగా మాట్లాడుతున్నారు. తర్వాత మేడం వీళ్ళు మీరు 5 సంవత్సరాల నుంచి సక్సెస్ స్టోరీస్ ఉంటాయండి, రకరకాల అనుభవాలు ఉంటాయి. నా భయం నేను అనుకుంటానండి మిమ్మల్ని చూడగానే అటు సిగ్గుపడతారేమో జెంట్స్ అనుకుంటున్నాను నేను. మామూలుగా ఉంటే పని ఇంకొద్దిగా అందంగా ఉన్నారు మీరు, అదొక కారణం. ఈ అందమైన డాక్టర్ గారి దగ్గర నేను ఎలా చెప్పాలరా బాబు అని అనుకుంటాడా? బిస్కెట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు యాడ్ అండ్ ప్యాకేజ్ అన్నమాట చెప్తున్నాను. వ్యూస్ ఎక్కువ వస్తాయి, చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాను. అంటే నేను మీ ఫ్యామిలీ బయట వాళ్ళకి ఇంకోలాగా అడుగుతాను. మీరు ఒక 5 years కాబట్టి నాకు అర్థమైంది మీరు ఇంకా వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు. అంటే జెంట్స్ అని సక్సెస్ స్టోరీస్ ఉంటాయి కదండి, సక్సెస్ స్టోరీస్ కానీ కొన్ని మీకు నవ్వొచ్చే ఉంటాయి, బాధపడే ఉంటాయి, ఇదేంట్రా అన్ని ఉంటాయండి. ఇప్పుడు మనము ఒక పర్సన్ ని మనం ట్రీట్ చేసేటప్పుడు పేషెన్స్ ఇంపార్టెంట్. జెంట్స్ సిగ్గుపడకుండా వస్తున్నారా మేడం? అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, టెక్నాలజీలో అప్డేట్ అయ్యి ఉన్నారు ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటో తీయటం వాళ్ళు వచ్చి ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. అండ్ కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మేము చెప్తాము, మీరు ఇక్కడికి వచ్చింది చూయించుకోవడానికి, మీ అమ్మ తల్లి తండ్రి దైవం అని అనుకొని డాక్టర్ గారు కూడా అన్ని అనుకొని ఓపెన్ గా చెప్పండి, మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్తాము. స్టార్టింగ్ అంటే 90% ఏం అలా బాధపడరు, బాధతోటి ఏడ్చుకుంటా చెప్తుంటారు పాపం. ఆ టైంలో ఎమోషనల్లీ మేము కూడా కనెక్ట్ అవుతాం పాపం వాళ్ళకి ఆటోమేటిక్ గా. అండ్ సక్సెస్ స్టోరీస్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు అనుభవించాలి కదండి మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా. నాకు సక్సెస్ అనేది చెప్పకుండా మనిషి వచ్చాడు, ఆ వయసు అలా చెప్పండి, ఎంత వయసు అమ్మాయా లేదా అబ్బాయి, ఎవరి దగ్గరికి వచ్చారు, ఎలాగ ఏం జరిగిందని. అబ్బాయి అమ్మాయిని కాదు, మనం ఇక్కడ జెండర్ గురించి మెన్షన్ చేయము. సక్సెస్ అనేది చాలా వరకు ఉంటది. అయితే ఒక పర్సన్ మన దగ్గరికి ఒక ఎస్టిడి ఇన్ఫెక్షన్ తోటి వచ్చారు. అయితే అతను చాలా 2 week ఉన్నారు, బాగా బాడీ ఆ ఇన్ఫెక్షన్ తో ఉన్నప్పుడు అతనికి సజెస్ట్ చేసింది ఏంటి అంటే కొన్ని టెస్టులు చేయించాము. చేయించిన తర్వాత అతనికి డైట్ ప్రొవైడ్ చేసాము, మంచి బలానికి కూడా కొన్ని సిరప్స్ పెట్టాము. అండ్ ఈ ఫుడ్ తిను, నీ లైఫ్ స్టైల్ ఇలా పెట్టుకో, ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకు పని చేయకూడదు, సో పని చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకో, మంచి ఫుడ్ తిను అని అన్ని చెప్పిన తర్వాత అతను మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పాపం 2 months మెడిసిన్ కూడా కంటిన్యూగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను ఏంటి అంటే ఈ 2 months నుంచి కూడా అతను మంత్ కి వచ్చేసి 30 to 31 days ఉంటుంది కదా, ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. అండ్ అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 6 5 వెళ్ళిపోతారు, నైట్ లైక్ వాళ్ళు నిద్రపోయేసరికి 9-10 అవుతుంది. ఈ 9-10 వరకు కూడా గేదెలు ఉంటాయి వాళ్ళకి ఇంట్లో. అగ్రికల్చర్ ఒక 20 ఎకరాల వరకు పొలం ఉండింది. పాపం పొలం పనులన్నీ వాళ్లే చేసుకోవాలి అండ్ ఇంట్లో గేదెల్ని చూసుకోవాలి. వెరీ వెరీ హార్డ్ వర్కర్ అసలు అతను. అయితే ఆ పనిలో పడి ఫుడ్ ప్రాపర్ గా తీసుకోలేదు. అయితే కొంచెం వైరస్ అనేది కొంచెం పెరిగింది. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. మీరు ఏం చేశారు ఏంటి, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకైతే కంట్రోల్ అయింది, మీకు ఎందుకు పెరిగింది, మరి ఫుడ్ తింటున్నారా అంటే ఏం చెప్పట్లేదు. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, మేడం మీరు ఇచ్చిన మందులన్నీ ఒక పూట వేసుకుంటే ఒక పూట వేసుకోవడం లేదు, ఇదొకటి. అండ్ ఫుడ్ కూడా ప్రాపర్ గా తీసుకోవడం లేదు, నిద్ర సరిగ్గా ఉండడం లేదు, ఏదో కళ్ళాలు వరి కోసారు, వర్షాలు పడుతున్నాయి, ఈ టెన్షన్ లో ఉన్నారు, సో మిస్టేక్ మాది కూడా ఉంది అని చెప్పి రెస్ట్ తీసుకోలేదు. అండ్ తన మెంటల్ కండిషన్ కూడా బాగా డిప్రెషన్ లో ఉంది. పంట కోతకు వచ్చిన టైంలో అతనికి వర్షాలు పడడం, అది పాడైపోతూ ఉండడం, ఎర్లీ మార్నింగ్ తినకుండా పొలాలకు వెళ్ళిపోవడం, పని ఎక్కువ ఉంది, తీసుకునే ఫుడ్ తక్కువ ఉంది, దానితో పాటు మెంటల్ స్ట్రెస్ హెవీగా ఉండింది. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే అతనికి బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇంకా సివియర్ గా తగ్గిపోయింది, వైరల్ మార్క్స్ పెరిగిపోయింది, వైరస్ బాగా పెరిగిపోయింది. ఇంకా నేను ఒక్కటే చెప్పాను, బాధ వేసింది ఆ టైంలో. నేను చెప్పింది ఏంటి అంటే మీకు డిసీజ్ కంట్రోల్ అవ్వాలి అంటే పనులు కొన్ని రోజులు పక్కన పెట్టి ఫుడ్ తీసుకోండి, అండ్ నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి, ఎవ్రీ 15 days కి 1 month కి మీకు టెస్టులు చేపిద్దాం అని చెప్తే ఇంకా వాళ్ళు ఫైనల్లీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఊర్లో ఉంటే ఆ పనులు చేయకుండా మేము ఉండలేము, మాకు ఫుడ్ కూడా
అంత అవైలబిలిటీ లేదు. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం మూల గ్రామంలో ఉన్నారు వాళ్ళు. మాకు ఇవన్నీ కొంచెం దొరకడం కష్టం. ఉన్నా కూడా హెవీ కాస్ట్ ఉంటది. మాకు ప్రాణం ఒప్పి కూడా మేము తినలేమండి. సో మేము ఇక్కడే ఉంటారని చెప్పి పాపం హైదరాబాద్ లోనే ఒక చిన్న రూమ్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 2-3 months ఉన్నారు. 2-3 months తర్వాత టెస్ట్ చేయించిన తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు హ్యాపీ అనిపించింది. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చినన్ని ఆ 5 months కూడా చాలా కాన్సన్ట్రేట్ గా పెట్టాము. బాధ కూడా అనిపించింది. వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ మెడిసిన్ కి ఫుడ్ తినాలి వీళ్ళకున్న డిసీజ్ కి, బట్ వీళ్ళేమో చెప్పినట్లు చేయడం లేదు. ఏదన్నా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని మాకు కూడా లోపల బాధ అనిపిస్తుంది. పడుకున్నా కూడా వీళ్ళే గుర్తొస్తారు. అంటే మీరు కూడా మనుషులు కదా, మానవ సంబంధాలు ఉంటాయి. అవునండి. సో ఇంకా ఇదే గుర్తొచ్చేది నాకు కూడా. తర్వాత ఇంకా వాళ్ళని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా పిలిపించి వాళ్ళకి కూడా టెస్టులు చేయించి వాళ్ళకి కూడా చెప్పేసి ఇలా ఉంటేనే మీ డాడీ మరి రికవరీ అవ్వగలరు, మీరు ఇలా ఉండగలిగితేనే నా దగ్గరికి మీరు ట్రీట్మెంట్ కి రండి, లేదు అంటే ఎక్కడైనా వెళ్ళి చూయించుకోండి అని ఓపెన్ గా చెప్పాను నేనే. చెప్తే వాళ్ళు అగ్రీ అయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు, కమర్షియల్ గా మాట్లాడలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ బాబు పాప వచ్చి ఇక్కడే ఒక ఇల్లు చూసేసి వాళ్ళని ఇక్కడే ఒక 3 months పెట్టిన తర్వాత రికవరీ అయ్యారు. ఓకే. మళ్ళీ రికవరీ అయ్యి ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధి. ఇంకా వాళ్ళకి ఇంకా మనం చేసేది ఏం లేదు అలాంటి వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ రికవరీ అయ్యావు, నీ వైరల్ మార్కర్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చాయి, వైరస్ తగ్గింది, హెల్దీగా ఉన్నారు, వెయిట్ కూడా 10 to 15 kgs వరకు వెయిట్ గెయిన్ అయ్యారు. ఇంతకు ముందున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని లేవు. బాడీ పెయిన్స్ అని, ఇచ్చింగ్ అని, ఫీవర్ రావడం అవన్నీ కంట్రోల్ అయ్యాయి. వైరస్ కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా దీన్ని మెయింటైన్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మేడం, ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ చేయండి, ఇలాగా కలుసుకున్నాము, కొద్దిగా ఈ వ్యాధి వచ్చింది, కొద్దిగా ఏం చేస్తే బాగుంటుంది? వ్యాధి అంటే ఇంకా నార్మల్ గా పేషెంట్స్ ఎవరైనా ఉంటారు కదండి. పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి అని జబ్బులకి లేవు ఈ భేదాలు. నువ్వు మేలా ఫీమేలా, మ్యారీడా అన్మ్యారీడా, రిచా పూరా, ఇవన్నీ టీనేజా లేదంటే బేబీ కిడ్డా లేదు అంటే ఓల్డ్ ఏజా, ఇవన్నిటికి జబ్బులకి వీటికి అసలు సంబంధమే లేదు. డిసీజ్ కి ఒక రోగం ఏదైతే ఉందో ఇవన్నీ చూడదు. ఏదైనా మిస్టేక్ చేసావా నీకు అది వచ్చేస్తుంది అంతే. అది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి రావచ్చు, లేదు అంటే పర్సన్స్ వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోవచ్చు, కొన్ని కర్మ ఫలంగా కూడా కొన్ని వచ్చేవి ఉంటాయి. సో అందుకని లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. కర్మతో బతకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కర్మ అంటే ఏం లేదు మేడం, మంచి ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ 25 years old ఓన్లీ, అబ్బాయి అమ్మాయి అండి, ఫీమేల్ ఒక అమ్మాయి. అయ్యా అయితే ఏదో కొట్లాటల్లో కొరుక్కున్నారంట ఇద్దరు. కొరుక్కోవడం కొంచెం చిన్న చిన్న గీటుల్లాగా పడిపోయి వాళ్ళ బ్లడ్ వీళ్ళకి ఇక్కడ ఇంజెక్ట్ అవ్వడం ఇలాగా ఒకళ్ళకి అయిపోయింది. కొంచెం ఎక్కువసేపే ఫైట్ చేసుకున్నారు. అండ్ ఒక 2 to 3 hours వరకు వాళ్ళు ఆ క్లీనింగ్ గానీ అదేం లేదు, మంచి ఫైట్ లో ఉన్నారు ఇద్దరు. ఆఫ్టర్ 3 hours తర్వాత ఇంక వెళ్ళి ఈ క్లీన్ చేసుకొని తర్వాత చూసుకున్నారు, అయిపోయింది. ఆఫ్టర్ 3 months తర్వాత అమ్మాయికి బాడీలో సిమ్టమ్స్ కనపడ్డాయి. అప్పుడు వచ్చి మనల్ని కన్సల్ట్ అయింది. ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ ఉండడం, వైట్ డిశ్చార్జ్ సివియర్ అయిపోవడం. తనకి అంటే చెప్తాను, ఇట్లాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమెకి. హెయిర్ లాస్ అవుతూ ఉండడం ఇలా ఉంటే అప్పుడు లేడీకి మనం చేసింది ఏంటి అంటే ఫస్ట్ అయితే కొన్ని జనరల్ టాబ్లెట్స్ పెట్టాము. పెట్టిన తర్వాత తనకి డిశ్చార్జ్ కంట్రోల్లోకి వచ్చింది. ఫీవర్ మాత్రం అప్ అండ్ డౌన్ వస్తూనే ఉంది. బాడీ పెయిన్స్ అనేది కొంచెం కంట్రోల్ అయ్యాయి, బట్ హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వడం లేదు. ఓన్లీ డిశ్చార్జ్ మాత్రమే కంట్రోల్ అయింది. సో అప్పుడు ఆవిడకి మళ్ళీ వచ్చారు, ఇలా వాడాం మేడం, నాకు వచ్చిన డిసీజ్ లో సగం కంట్రోల్ అయింది, మిగిలినవి అంతే ఉన్నాయి అని తను మళ్ళీ చెప్పింది. అప్పుడు తనకి మనము వైరల్ మార్కర్స్ అన్ని చేయించాము. సో వైరల్ మార్కర్స్ అన్ని చేయించినప్పుడు తనకు అందులో ఏముంది అని అంటే హెర్పిస్ ఒకటి వచ్చింది. హెర్పిస్ తో పాటు హెచ్ఐవి పాజిటివ్ కూడా వచ్చింది. హెచ్ఐవి వచ్చింది, మరి హెర్పిస్ వచ్చింది, యూ హ్యావ్ ఎనీ అనదర్ రిలేషన్ అని చెప్పి అడిగాను నేను. అంటే నాకేం లేవండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపించి మాట్లాడితే మా పాపకి ఏం లేదు, మా పాప అని చెప్పారు.
అమ్మాయి ఇంకా అయితే అప్పుడు మాటల్లో మొత్తం రివైండ్ చేసుకుంది. ఇంకా ఏమన్నా గొడవలకి వెళ్ళావా, టాటూస్ వేయించుకున్నావా, ఏమన్నా సర్జరీస్ జరిగాయా నీకు, లేదు అంటే రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఇంకా తన అన్మ్యారీడ్ అందులో. సో ఇంక ఇవన్నీ తీసుకున్నప్పుడు ఓకే దీని త్రూ వచ్చిందని మనం అర్థమైంది. కొన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకోవడమే ఇంకా. సో ఇంకా అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏం లేదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి, వైరస్ ని కంట్రోల్ పెట్టుకోవాలి, ఇమ్యూన్ సెల్స్ లైక్ CD4 కౌంట్ మనం పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు STD చూసే స్పెషలిస్ట్ మేడం, ఇంకా ఇది కాకుండా ఇంకేం చూస్తారు? ఇంకేం? స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్. యా, మనకి డెర్మటాలజీ అంటారు అల్లోపతిలో. అయితే మనమైతే ఇందులో చర్మ రోగాలు అని చెప్తాము. ఇందులో సోరియాసిస్. సో సోరియాసిస్ ని మనము వెనకటి రోజుల్లో కుష్టు వ్యాధి అంటారు, అండ్ గజ చర్మ కుష్ఠ రోగము అని కూడా అంటారు. అదే అల్లోపతిలోకి ఇంకా నార్మల్ గానేనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు దీన్ని. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేయాలి, మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. అయితే అవి మనల్ని ప్రొటెక్ట్ చేయకుండా రివర్స్ అయ్యి మన పైన ఫైట్ చేశాయి అనుకోండి, మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మనకి చాలా రకాలు ఉన్నాయి. థైరాయిడ్, క్యాన్సర్, వెటిలిగో అంటే బొల్లి మచ్చలు అంటారు కదా అది, అండ్ ఈ సోరియాసిస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మనం ఎక్కువగా సోరియాసిస్ ని ట్రీట్ చేస్తాము. దీంట్లో మనము డైట్ ఇంపార్టెంట్, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. మెడిసిన్స్ ఉన్నాయండి మేడం సోరియాసిస్ కి? అవన్నీ కూడా నేచురల్, మనకి చరక సంహిత గ్రంథాలు ఉంటాయి కదా. సో ఈ చరక సంహితలో మనకి మంచి మంచి ఆయుర్వేదిక్ ఫార్ములాస్ ఉంటాయి. సో మనము ఈ సోరియాసిస్ కి ట్రీట్మెంట్ అనేది మన దగ్గర మంచిగా ఉంది ఇప్పటికైతే. ఏం భయపడక్కలేదు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు భయపడకుండా మీ దగ్గరకు వస్తే, అను చౌదరి గారి దగ్గరకు వస్తే తగిన విధంగా ట్రీట్మెంట్ ఉంటది, భయపడక్కలేదు. భయపడాల్సిన పని లేదు. డైట్ ఒక్కటి ఫాలో అవ్వగలిగేటట్టు మీ వాళ్ళ మైండ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వస్తే చాలు. సోరియాసిస్ ఈ కారణాలలో వస్తుందని చెప్పగలమా మేడం? సోరియాసిస్ అని చెప్తున్నాం కదా, వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకుంటారు. అండ్ కొంతమందికి వంశపారంపర్యంగా హెరిడిటీగా తాతలకి ఎవరికైనా ఉన్న బ్యాక్ జనరేషన్స్ లో వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. రేర్ కేసెస్ లో పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ త్రూ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కొంతమంది స్నానాలు సరిగ్గా చేయకుండా, ఒకళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వాడిన సోప్ ని వీళ్ళు వాడడం, ఎప్పుడో స్నానాలు వారానికి 2-3 రోజులు చేయడం, అండ్ ఉతికే లైక్ బట్టల్ని వాష్ చేసుకోకుండా ప్రాపర్ గా ఒకటే డ్రెస్ ని ఒక 4-3 సార్లు వేయడం, ఒకటే టవల్ ని ఎక్కువ మంది యూజ్ చేయడం, ఇలాగా లైక్ నీట్నెస్ లేకుండా, డ్రెస్ హైజీన్ గానీ ఫుడ్ హైజీన్ గానీ ఏది లేకుండా ఉండే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అనేది కొంతవరకు ఉంది. ఇది కూడా 2 రకాలు ఉంటది, ఎక్స్టర్నల్ సోరియాసిస్, ఇంటర్నల్ సోరియాసిస్ అని 2 రకాలు ఉంటది. ఒకటి పొల్యూషన్ లో ఉన్నప్పుడు స్కిన్ పైన వచ్చేది ఒకటి ఉంటది, అండ్ ఇంటర్నల్ గా కొన్ని ఇమ్యూనిటీ ఏదైతే ఆటో ఇమ్యూన్ అంటామో అది ఇంటర్నల్ గా మనకి లోపల అవుతుంది, బట్ రిఫ్లెక్షన్ అనేది పైన చూపిస్తుంది. అండ్ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. స్కాల్ప్ సోరియాసిస్ అని, నెయిల్ సోరియాసిస్ అని, నార్మల్ స్కిన్ సోరియాసిస్ అని చాలా రకాలు ఉంటది. కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళలో మాత్రమే ఉంటది. అవన్నీ కూడా బాగా పొక్కులుగా మందంగా అయిపోయి బాగా ఇట్లా చెయ్యి ఫోల్డ్ చేయడానికి కూడా రాదు. లేదు ఇలా ఫోల్డ్ చేశారు అంటే ఇలా క్రాక్స్ లాగా వచ్చి బ్లీడ్ అవుతూ ఉంటది, వాళ్ళకి రక్తం వస్తూ ఉంటది. ఇది కొన్ని కేసెస్ లో. కొంతమందికి ఈ గోర్లు ఉంటాయి కదా నెయిల్స్, ఈ నెయిల్ సోరియాసిస్ అంటారు. ఈ నెయిల్స్ పైన పొట్టుగా రావడం, పొడిగా ఉండడం, ఇలాగా ఇవంతా రాలిపోతూ ఉంటది. చివరికి గోరంతా పోతూ ఉంటది, మళ్ళీ కొత్త నెయిల్ వస్తది, మళ్ళీ అది రాలిపోతూ ఉంటది. ఇది కొన్ని కండిషన్ లో. అండ్ కొంతమందికి తలలో మాత్రమే ఉంటుంది, దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. ఇది కూడా అంతే, ఎప్పుడు చేప పులుసుల పొట్టులాగా రావడం, మనకి షోల్డర్స్ పైన డాండ్రఫ్ లాగా పడుతూ ఉండడం, ఇలా ఉంటుంది. రింగ్ వామ్ టైప్ లో ఎర్రగా మచ్చలు పడడం ఇలా ఉంటుంది. అయితే వీళ్ళు తలలో ఉన్నప్పుడు సోరియాసిస్ హెయిర్ ని కొంచెం రిమూవ్ చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే వీళ్ళు అలా రిమూవ్ చేసుకోకుండా అలానే పెట్టుకుంటే అది లోపల పెరిగిపోయి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా టోటల్ హెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం హెయిర్ రిమూవ్ చేసుకొని న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ ప్రాపర్ గా ఫాలో అయితే సోరియాసిస్ అనేది క్యూరబుల్ డిసీజ్. ఇప్పుడు అను చౌదరి మేడం, సోరియాసిస్ అనేది అది అంటే ఒక దగ్గర నుంచి ఒకరికి అంటే అది అంటు వ్యాధి అంటారు. అంటే మీరు షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వడం వలన
పక్కన కూర్చోవడం వలన, ముద్దు పెట్టుకోవడం వలన ఆ సొరియాసిస్ మనం రావడానికి అవకాశం ఉంది. అలా ఏం రాదండి. అంటువ్యాధి అని అంటే ఎలా హెరిడిటీగా అంటే ఎవరికైనా వంశపారంపర్యంగా వస్తే వస్తుంది. ఉమ్. అంతేకాని నార్మల్ గా సోరియాసిస్ Shake hand ఉన్న ఇచ్చి పక్కన వాళ్ళతో కూర్చోవడం. మాట్లాడొచ్చు, షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, అలా ఏం ఉండదు. కార్లో కూర్చొని ట్రావెల్ అవ్వచ్చు. అవ్వచ్చు, సేమ్ ఒకే హౌస్ లో ఉండొచ్చు, వాళ్ళతో Hmm. ఫ్రెండ్షిప్ చేయొచ్చు, నార్మల్ గా మాట్లాడవచ్చు. అదే వాళ్ళు స్కూల్ కి వెళ్ళినా వాళ్ళ బాక్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ అది ఉమ్. ఇవన్నీ కామన్ గా చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి అంటే మంట గాని నొప్పి గాని ఉంటుందా మేడం సొరియాసిస్ వస్తున్నప్పుడు? సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటది. Hmm. వాళ్ళకి సోషల్ డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది. హెవీగా ఇచ్చింగ్ ఉండడం, రింగ్ వామ్ టైప్ లో ఎర్రగా ఇంత మచ్చలు పడిపోతూ ఉండడం, ఉమ్. బాగా పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉండడం స్కిన్ అంతా కూడా. కొంతమంది ఇలా అంటే డ్రెస్ కింద ఇంత మందాన్ని పొట్టు పడిపోతూ ఉంటది. అండ్ దాన్ని చూసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్నిసార్లు కొంచెం వాళ్ళని ఉమ్. చిన్న చూపు చూడడం, బాగా దురదలు అంటే భరించలేని దురదలు ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి.